రే శంకరం, వయస్సులో చిన్నవాడైనా వాడి తప్పు వాడు తొందరలోనే తెలుసుకున్నాడు. మీరు ఇంకా మూర్ఖంగా ఆలోచిస్తారే? వాడి నిర్ణయాన్ని అభినందించి ఆశీర్వదించండి. వికాస్ జీవితం బాగుపడుతుంది. రే వికాస్, నువ్వు తీసుకున్న నిర్ణయం నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఆ నమ్మకం నాకుందిరా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. తాతయ్య, మీరు చెప్పినట్టుగానే అమృతని పెళ్లి చేసుకుంటాను. కానీ మీరు కూడా నా మాట వినాలి. ఏమిటో చెప్పు. అమృతను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక కండిషన్. ఆ కండిషన్ ఏమిటో చెప్పు. ఈ పెళ్లికి అమృత వాళ్ళ అమ్మా నాన్నలు కూడా రావాలి. వాళ్ళు ఎక్కడున్నారో అమృతను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. వాళ్ళెవరూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి అమృత అనాథ కాదు. నా పెళ్లి వాళ్ళ సమక్షంలోనే జరగాలి. నేను ఎలాగైతే నా తప్పు తెలుసుకొని రేణుకను కాదని అమృతతో పెళ్లి కొప్పుకున్నానో, అలాగే అమృత కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పాలి. వీడిలా కండిషన్ పెడుతున్నాడేంటా అని మీరు నెగిటివ్గా ఆలోచించకండి. ఇది అమృత మంచి కోసమే చెప్తున్నాను. అమృత తల్లిదండ్రులకు దూరమైంది నా కిడ్నాప్ ప్లాన్ వల్లే కదా. ఇప్పుడు జరిగిందంతా చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. అమ్మా నాన్నలు దగ్గరుండి పెళ్లి చేశారనే సంతోషం తనకి దక్కుతుంది. వికాస్, అమృత తల్లిదండ్రుల విషయం మనకు తెలియదు. అయినా వాళ్ళు లేకపోయినా వాళ్ళ బదులు నేను ఉన్నాను. ఆ తర్వాత సాగర్ ఉన్నాడు. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు? వదిలేసేయి. లేదు తాతయ్య, మీరు ఒకసారి బాగా ఆలోచించండి. నేను పెళ్లి చేసుకున్నానన్న సంతోషం కంటే అమ్మా నాన్నలు దగ్గరయ్యారన్న సంతోషమే తనకు ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ఈ కండిషన్ పెట్టాను. మీరే ఆలోచించండి. సరే, నేను కూడా ఆలోచిస్తాను. ఈ విషయం అమృతని అడిగి ఈ పెళ్ళి అలాగే జరిగేటట్టు చేస్తాను. సరేనా? అలాగే తాతయ్య. రే శంకరం, వికాస్ని 100 కోట్లు రేణుక అని మళ్ళీ పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేశావో జాగ్రత్త. రే వికాస్, నీకు మతిపోయిందేంట్రా అలా కమిట్ అయ్యావు? అమృతని పెళ్లి చేసుకుంటాననగానే నమ్మేశారా? అసలేంట్రా నీ ఆలోచన? నానా, కాజు లేకుండా ఈ వికాస్ ఏ పని చేయడు. మీరేం భయపడకండి. అమృతని మనం ఎంత టార్చర్ పెట్టినా వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పలేదు. పైగా మనల్నే టార్చర్ పెట్టింది. ఇప్పుడు తాతయ్య అడిగితే ఖచ్చితంగా చెప్తుంది. వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో ఒక్కసారైనా చూడాలని కసిగా ఉంది నానా. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. ఒకవేళ అమృత చెప్పకపోతే? ఇప్పుడు రిక్వెస్ట్గా చెప్పాను. అమృత తల్లిదండ్రుల గురించి చెప్పకపోతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోనని తాతయ్యతో చెప్పేస్తాను. ఒరే నాన్న, ఎంత పెద్ద ఎత్తేసావురా? ఎత్తు కాదు నాన్న, ఇన్ని రోజులు అవుట్ హౌస్లో ఉన్న అమృత కథకి ముగింపు 3 ముళ్లతో కాదు, దాని అమ్మా బాబుతో. ఆ తర్వాత అంతా మామూలే. రేణుకతో నా పెళ్ళి 100 కోట్లు. వామ్మో వాను, వీడు మామూలోడు కాదు. ఏమండి, అమృత వాళ్ళ అమ్మా నాన్న గురించి చెబుతుందా? అసలు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? లక్ష్మి, మీ గోవిందనయ్య బయలుదేరతానని రాత్రానిగా చెప్పాడు. ఇంకా రాలేదేంటి? వస్తారులేండి. అయినా ఫోన్ చేసినప్పుడు వెంకటా విషయం మాట వరుసకైనా చెప్పుంటే బాగుండేది. పెళ్లి సంబంధం కదా లక్ష్మి, ఫోన్లో చెప్తే బాగుంటుందా? అనుంటే అన్నయ్య మనసులో ఏముందో తెలిసేది. ఒకవేళ వెంకట్రావు బంధువులిళ్లలో మాటిచ్చుంటే ఆ విషయం అన్నయ్యకి తెలిసుండేది. వెంటనే చెప్పేవాడు. సర్లే, మీ అన్నయ్య ఇప్పుడు వస్తాడు కదా, కనుక్కుందాం. అడుగో, మాటల్లోనే వచ్చినట్టున్నాడు. మీ అన్నయ్యకి 100 ఏళ్ళు. వెళ్ళి చూడు. అన్నయ్య. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానన్నయ్య. వదినెలా ఉంది? బాగుందమ్మా. రండన్నయ్య లోపలికి. బాగున్నావా బావా? బాగున్నాను బావా. కూర్చో. అన్నయ్య,
మంచినీళ్ళు తీసుకుంటావా? ఏమవుద్దమ్మా? పోనీ కాఫీ తీసుకురానా? ఏమవుద్దు కానీ ముందు వెళ్ళి తలుపు గడేసిరామ్మా. దేనికి బావా? పని ఉంది బావా, వెళ్ళిరామ్మా, తలుపు గడి. బావా, పొలం అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు. ఇంత డబ్బు తీసుకుని నువ్వు ఒక్కడే వచ్చావా బావా? అవును, రాత్రి నీకు చూద్దాం అనుకున్నాను. డబ్బు తీసుకుని ఇంటికి వచ్చే వరకు నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. ఎలాగూ నువ్వు పంతంతో ఊళ్ళోకి రావు, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే గురవయ్య పని ఉంది రానన్నా నేనే స్వయంగా డబ్బు తీసుకొచ్చాను. లోపల తీసుకెళ్ళి లెక్క పెట్టండి. మళ్ళీ లెక్క పెట్టడం ఎందుకు? నువ్వు లెక్క పెట్టావు కదా, అది చాలు. లక్ష్మి, డబ్బు లోపల పెట్టు. బావా, పొలం డబ్బులన్నీ వచ్చేసాయి, నా బాధ్యత తీరిపోయింది. ఇక ఈ డబ్బుతో నందిని పెళ్లి చేస్తే నీ బాధ్యత తీరిపోతుంది. ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి బావా. అవునన్నయ్య. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నానమ్మా. నందిని దురదృష్టం ఏంటో గాని ఏ సంబంధం సరిగ్గా కుదరటం లేదు. ఓసారి వెంకట్రావు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడా, పెళ్లి వాళ్ళు ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోయారు. ఇంకోటేమో ఫోన్ల వరకు వచ్చిపోయింది. సరే, నా మీద నమ్మకం ఉంచారు కదా, ఎలాగైనా మంచి సంబంధం తీసుకొచ్చి నందిని పెళ్లి చేసే బాధ్యత నాది. సరే బావా, సిటీలో నాకు ముఖ్యమైన పని ఉంది, అది చూసుకుని నీకే సంగతి ఫోన్ చేస్తాను. చెల్లెం మీద అడగమంటుంది ఏంటి బావా? అది నందిని పెళ్లి విషయం బావా. చూస్తానని చెప్పాను కదమ్మా. అది అంటే మనిద్దరికి తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు బావా. ఎవరు బావా? అదే మన వెంకట్రావు బావా. వెంకట్రావా? అవును బావా, వెంకట్రావుకి నందినికి ఈడు జోడు బాగుంటుందని ఆ విషయం నిన్ను అడుగుదామని. అవునన్నయ్య. అడ్డే సంకలో గొర్రె పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఆ ఆలోచనే నాకు తట్టలేదు బావా. బావా, ఇక నందిని పెళ్లి అయిపోయినట్లే, నువ్వు ఏర్పాట్లో ఉండు. ఒకసారి వెంకట్రావు అభిప్రాయం కూడా కనుక్కుందాం బావా. ఊరుకో బావా, వాడి ముఖం వాడికేం తెలుసు. అయినా మా కృష్ణమూర్తి బావ లాంటి మంచి వ్యక్తికి అల్లుడు కావటం వాడి అదృష్టం. ఏం చెల్లమ్మా? నిజమే అన్నయ్య, కానీ అవసరం లేదమ్మా. మీరంటే వాడికి గౌరవం, మీ పద్ధతులు వాడికి బాగా నచ్చుతాయి. అమృత సంగతి తెలిసి కూడా మన నందినికి పెళ్లి సంబంధం తెచ్చాడు. మన నందిని బంగారం అని వాడికి తెలుసు. సరే, మీ మాట ఎందుకు కాదనాలి, కనుక్కుంటాలే. బావా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు బావా. ఊరుకో బావా, అంతంత పెద్ద మాటలు ఎందుకు? లేదు బావా, ఆ రోజు నేను ఊరు వదిలిపెట్టి వస్తున్నానని అందరూ నా పొలాన్ని తక్కువగా అడుగుతుంటే మధ్యవర్తిగా ఉండి గొడవపడి నాకు మంచి రేటు ఇప్పించావు. ఇప్పుడు నందిని పెళ్లి విషయంలో వెంకట్రావుని ఒప్పిస్తానంటున్నావు. బావా, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. వెంకట్రావుని పెళ్లికి ఒప్పిస్తాను, అది పక్కన పెట్టండి. కానీ పొలం విషయంలో నేను చేసింది ఏమీ లేదు. ఆ విషయంలో నాకంటే అమృత ఎక్కువ చేసింది. అవును బావా, నువ్వు పంతానికి పోయి పొలం డబ్బులు నందిని పెళ్లికి అందకుండా పోతాయేమో చాలా భయపడ్డాను. ఆ రోజు అమృత సంతకం పెట్టకపోతే జరిగేది అదే. అమృత చెడ్డ పనులు చేసింది కాదన్నో, నేను ఒకసారి కొట్టాను. అవన్నీ పక్కన పెడితే ఇదిగో ఇక్కడే నీ కాళ్ళు పట్టుకుని నాతో సంతకాలు పెట్టించుకోండి నాన్న అని బ్రతిమలాడింది. నాకు ఇప్పటికీ కళ్ళ ముందే మెదులుతుంది బావా. బావా, అమృత విషయం చెప్పి నీ మనసు నొప్పించడం నా ఉద్దేశం కాదు. ఆ రోజు పెద్ద మనసుతో ఆలోచించి సంతకం పెట్టింది. అందువల్లే లక్ష్మీదేవి ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చింది. పెళ్లి కూడా ఒక కొలిక్కొచ్చింది. బావా, ఊళ్ళో అందరూ నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా?
కృష్ణమూర్తి ఎంతైనా తెలివైనవాడు. పంతాని కూతుర్ని బయటికి పంపించాడు గాని ఆస్తి మాత్రం తనతోనే ఉంచుకున్నాడు అంటున్నారు. నిన్న నాతో గురవ ఇదే మాట అన్నాడు. సరే బయట వాళ్ళు ఎన్నన్నా పట్టించుకోకూడదు కదా అని నేను పట్టించుకోలేదు. సరే నేను బావా ఒక్క నిమిషం. లక్ష్మి వెళ్ళి ఆ డబ్బు తీసురా. వెళ్ళి తీసురా. బావా ఎందుకంత కోపం? ఊళ్ళో వాళ్ళ మాటలకు బాధపడుతున్నావా? నువ్వేం అనుకోవద్దు బావా, నా సంగతి నీకు తెలుసుగా. ఎవరు ఒక్క మాటనా నేను పన్ను. బావా నా కూతురు నందిని వాటా పోగా అమృత వాటా 3 లక్షలు. ఈ రోజే ఈ డబ్బులు తీసుకెళ్లి దాని మొహాన కొడతాను. ఏమిటండి మీ పంతం? ఇప్పుడు అది మిమ్మల్ని అడగలేదుగా. ఇప్పుడు కాకపోతే రేపైనా ఈ డబ్బు సాగుతో ఇంట్లోకి రావాలని చూస్తుంది. లేకపోతే దాని మొగుడు గాని మొగుడు ఆ సాగర్ గాని అడ్డం పెట్టుకుని ఏమైనా చేస్తుంది. మీ అన్నయ్య చెప్పింది విన్నావుగా, కృష్ణమూర్తి తెలివైనాడు, పంతంతో కూతుర్ని బయట పంపించి ఆస్తి మొత్తం అనుభవిస్తున్నాడని. బావ ముక్కుసూటితనం తెలిసి కూడా అనవసరంగా ఊళ్ళో విషయాలు చెప్పాను. దాని వాటాలో వచ్చే ఒక్క పైసా కూడా నాకు అక్కర్లేదు. తీసుకెళ్లి దాని మొఖాన కొట్టొస్తాను. బావా నందిని పెళ్లికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలియదు. ఇప్పుడు ఇందులోంచి ఈ డబ్బు తీసేస్తే. లేదు బావా, నందిని పెళ్లికి ఎంత ఖర్చైనా సరే నేనే భరిస్తాను. చూసారా, ఈ రోజు ఊళ్ళో వాళ్ళందరికీ అది ఎన్ని తప్పులు చేసినా కనిపించట్లేదు. నేను ఆస్తిలో దాని వాటా ఇవ్వలేదన్న విషయమే కనిపిస్తుంది. అయినా రక్త సంబంధం వద్దనుకున్న వాడిని ఈ డబ్బు సంబంధం దేని బావా? సరే బావా, నీ నిర్ణయాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే చెయ్యి. వెళ్ళొస్తానమ్మా. వెయిటింగ్ ఏంటండి? వెళ్ళి మీ నాన్నగారు ఏం చేస్తున్నారో చూడండి. బాను ఆవేశపడుకో, ఆగు. ఇంకేం ఆగుతామండి? దాని అమ్మా నాన్న ఎక్కడున్నారో కనుక్కోవడానికి నా కొడుకు ఎన్ని తిప్పలు పడ్డాడు. మావయ్య గారు కొట్టారు, సాగర్ కొట్టాడు, అమృత కొట్టింది. చివరికి దాని ఊళ్ళో వాళ్ళందరూ కూడా కొట్టి పంపించారు. ఇంకా ఎన్ని రోజులండి ఆగేది? వెళ్ళండి.
మహారాణి ఇప్పుడే అవుట్ హౌస్కి వచ్చింది. ఇప్పుడు అది నోరు తెరిచి అమ్మా నాన్నల గురించి చెప్పాలి. అప్పుడు దాని సంగతి ఏమిటో తేలిపోవాలి. అసలు దాని అమ్మా బాబు ఎవరో ఎక్కడున్నారో గాని ఎన్ని టెన్షన్లు ఎన్ని గొడవలు. అమ్మయ్యా, ఈ రోజుతో పేరెంట్స్ ప్రాబ్లం సాల్వ్. అమృత, పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికి వెళ్ళాను తాతయ్య. నువ్వు కనిపించకపోయేసరికి భయపడ్డానమ్మా. ఎవరికి ఏ రకంగానూ నా వల్ల సంతోషం లేదు. నేను ఒక నష్ట జాతకురాలను తాతయ్య. ఏ సంబంధం లేకపోయినా మనవరాళ్ళన్నీ ఆప్యాయంగా చూసుకుంటున్న మిమ్మల్ని కూడా మోసం చేసి మీరు భయపడుతున్నట్టుగా అలాంటి పని నేను ఎప్పుడూ చేయను తాతయ్య. మీకిచ్చిన మాట కోసమైనా బ్రతుకుతాను. అమ్మా, నువ్వు అలా విరక్తిగా మాట్లాడకమ్మా. లేదు తాతయ్య, జరిగిన దాని గురించి ఎంత మర్చిపోదాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. పదే పదే గుర్తొస్తుంది. జీవితంలో చాలా వాటిని పోగొట్టుకున్నాను. ఇప్పుడు జీవితాన్ని పోగొట్టుకున్నాను. లేదమ్మా, నువ్వు అలా ఆలోచించకు. ఇలాంటి సమయంలోనే మనస్సుకు ధైర్యం చెప్పుకోవాలి. అది మంచి భవిష్యత్తుకు భరోసానిస్తుంది. నీ జీవితానికి ఏం కాలేదమ్మా, బంగారు భవిష్యత్తు ఉంది. పదే పదే గతాన్ని తలుచుకుని అధైర్యపడకు. ఇక నీ చేదు జ్ఞాపకాలన్నీ పక్కన పెట్టు. చందమామలా నవ్వుతూ ఉండే అమృతం నేను చూడాలి. పెళ్లి కూతురుగా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు. అది నా కళ. అది ఇప్పుడు నెరవేరబోతోంది. అవునమ్మా, ఈరోజు వికాస్ నా దగ్గరికి వచ్చాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నాడు. అవునమ్మా, ఆ విషయం నీకు చెబుదామనే వచ్చాను. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఏ రోజు నాకు నేనుగా మీ అమ్మా నాన్నల గురించి అడగలేదు. నువ్వు చెప్పను లేదు. మా అమ్మా నాన్నే స్వయంగా నా దగ్గరకు వచ్చే వరకు వేచి ఉంటాను తాతయ్య అంటే నేనేం మాట్లాడలేదు. కానీ ఈరోజు మీ అమ్మా నాన్నల గురించిన వివరాలు తప్పకుండా కావాలమ్మా. ఎందుకు తాతయ్య? నీ పెళ్లి గురించి వాళ్ళకు కూడా తెలియాలి కదమ్మా. చెప్పు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తుంటారు, మీ అమ్మా నాన్న పేర్లు ఏమిటి? చెప్పమ్మా, నేను వెళ్ళి వాళ్ళని కలుస్తాను. నీ గురించి అన్ని విషయాలు మాట్లాడి వాళ్ళని తీసుకొస్తాను. వాళ్ళ సమక్షంలోనే నీ పెళ్లి జరిపిస్తాను. అది నీకు కూడా సంతోషమే కదా. ఏమిటమ్మా, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏడుద్దాం అనుకుంటున్నాను తాతయ్య, కానీ ఏడుపు రావడం లేదు. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు గంగలా ఉరకలేస్తే బాగుండని ఆలోచిస్తున్నాను, కానీ కన్నీళ్లు రావడం లేదు. ఈ క్షణం నా ఊపిరి ఆగిపోతే అమ్మా బాగుండు అనుకుంటున్నాను, కానీ ఊపిరి ఆగిపోవడం లేదు. అమ్మా అమృత,